ఈ ఒక్క రోజుకి పెళ్ళైన వాళ్ళందరూ కూడా మీకు పెళ్ళి కాలేదు అని అనుకోండి. ఈ ఒక్క రోజుకి ఆ ఫీలింగ్ బాగుంది కదా. ఒక్కరోజు ఎస్కేఎన్ గారు మీరు పర్మనెంట్గా అనుకుంటున్నారా? అంటే ఎస్కేఎన్ గారి స్పీచ్లు జనరల్లీ చాలా వైరల్ అవుతూ ఉంటాయి. సుమా గారు నేను బాగా హర్ట్ అయ్యాను సార్. ఎందుకు సార్? సార్ ఇదే తమ్నేల్ పెడతారు సార్ మళ్ళీ. కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఫిలిం ఛాంబర్కి లాగినా తప్పులేదు సార్. ఎందుకంటే ఎందుకు సార్? అందరి పేర్లు చెప్పి అందరి చప్పట్లు కొట్టించి మా హీరో పేరు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టలేదు, దాన్ని గబగబా మిక్స్ చేసి ఇంకో సెంటెన్స్ లో కలిపేశారు. నాకేం బాగాలేదు. అంటే హీరో గారు ఎలాగైతే డైలాగ్ ని గబగబా మిక్స్ చేస్తారో మేము హీరో గారి పేరుని కూడా అలాగే గబగబా మిక్స్ చేసేసాము. బట్ ఐ థింక్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ హీరో శ్రీ విష్ణు గారు. ఏమండి ఇది మరీ చెప్పించి ఇలా చేసినట్టు ఉంది. పర్లా అలాగే మేము మెయిన్ పర్సన్ ఇంకొకళ్ళకి చప్పట్లు కొట్టడం మర్చిపోయాము. వన్ మోర్ హీరో ఇన్ ద ఫిల్మ్ బెన్నెల కిషోర్ గారు. థ్యాంక్ యూ అందరు. ఎస్, వెన్నెల కిషోర్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం? చాలా హంబుల్డ్గా అనిపిస్తుంది మేడం. యాక్చువల్గా ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. భయం వేసిందా మీకు ఇంత దగ్గరగా నన్ను చూసి? మొత్తం ఏజ్ అంతా తెలిసిపోతుంది. ఓ మై గాడ్, అంటే యూత్ అనే కదా తెలుస్తుంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే, దట్స్ ద ట్రూత్. మీరు వైట్ షార్ట్ లోనే బాగుంటారు దూరం. ఓకే, సో అలాగే కేతిక, ఇవానా, ఎవ్రీబడి, అలు శిరీష్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో ఫస్ట్ అసలు సింగిల్ అనేటువంటి నాన్నే నితిన్, హాయ్ రాహుల్ రవీంద్ర గారు, వెంకటేశ్వరరావు గారు, అందరికీ స్వాగతం అండి. సారీ పేరున అంటే కిందకు వచ్చేసాం కాబట్టి దగ్గరగా వచ్చేసాం, ఒక్కొక్కరిని పేరున పలకరించకపోతే బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను నేను. నాన్నే నితిన్ గారు అనేటువంటి సినిమాతో గీతా ఆర్ట్స్ లో సూపర్ సక్సెస్ ని అందుకున్నటువంటి మన యంగ్ హీరో, రీసెంట్ గా మ్యాడ్ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. నాన్నే నితిన్, వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు టుడేస్ ఫుల్ బ్లాస్ట్. మోస్ట్ రీసెంట్గా సింగిల్ లైఫ్ నుంచి పాపం తప్పుకొని మ్యారీడ్ లైఫ్లోకి వెళుతున్నటువంటి కుర్రాడు కాబట్టి ఐ థింక్ ఈజ్ ద యాప్ట్ పర్సన్ ఈరోజు #సింగిల్లో పార్టిసిపేట్ చేయడానికి. వెరీ గుడ్. సో #సింగిల్లో ఫస్ట్ మనం చూడబోతుంది ఏంటంటే సిరాక్ అయింది సింగిల్ బతుకి అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. బట్ సింగిల్ బతుకు చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎందుకు అలా చెప్పారు విష్ణు గారు? ముందు ఇంకా తెలియలేదు మింగిల్ అయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, దాని ముందు పాడుకునే పాట అది. వన్స్ మింగిల్ అయిపోయాక అదే బెటర్ రా అని అనుకుంటాం అనమాట. మింగిల్ అయిన తర్వాత తెలుస్తుంది, కానీ అప్పటికే మొత్తం అంతా అయిపోయి ఉంటుందిగా, కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ డన్.